నమస్కారం మిత్రులారా, మీరు చూస్తున్నారు సూర్య టాక్స్ ఇన్ తెలుగు. ర్యాపిడో, ఊబర్ వాళ్ళు రోజుకు 2 నుండి 3 వేలు సంపాదిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు. అది ఎంతవరకు నిజము అన్నది ఈరోజు తెలుసుకుందాం. అది నిజమా కాదా వాళ్ళ గురించి ఇంటర్వ్యూ తీసుకొని తెలుసుకుందామని చాలా ప్రయత్నించాను. కానీ వాళ్ళకు యూట్యూబ్లో కనపడడం ఇష్టం లేదా, లేక వర్క్ టైం వేస్ట్ అవుతుందనా, కానీ ఇవ్వలేకపోయారు. సరే, ఎవరిని ఇబ్బంది పెట్టడం ఇష్టం లేక నేనే 20 డేస్ ర్యాపిడో, ఊబర్ ఎక్స్పీరియన్స్ డే టైంలో, నైట్ టైంలో, డిఫరెంట్ అవర్స్లో ఎక్స్పీరియన్స్ చేసి ఈ వీడియో చేస్తున్నాను. దీనిలో చెప్పే విషయాలు అన్నీ నా ఒపీనియన్, నాకు జరిగిన అనుభవాలు మాత్రమే. ఇవే ఫైనల్, ఇవే కరెక్ట్ అని నేను చెప్పట్లేదు. నాకు జరిగినవి మాత్రమే షేర్ చేసుకుంటున్నా. ఇది చూసిన తర్వాత కొత్తగా రావాలనుకున్న వారైనా కానీ వాళ్ళు రావాలా వద్దా అది మీరే డెసిషన్ తీసుకుంటారు. నేను రోజుకి అంటే మార్నింగ్ టైంలో 6 గంటలు 5 గంటలు అట్లా చేశాను. నైట్ టైంలో ఫుల్ నైట్, అంటే నైట్ టైం వెళ్తే మ్యాక్సిమము అక్కడే స్టే అయిపోయేది. అంటే ఏదో ఒక ఆర్డర్ పడేది, మళ్ళీ మార్నింగ్ 5 అట్లా వచ్చేవాడిని. నైటు 9-10కి వెళ్తే మార్నింగ్ 4-5కి మళ్ళీ రిటర్న్ అయ్యేవాడిని. నైట్ టైం కంటే డే టైమే నాకు చాలా బెటర్ అనిపించింది. నేను డే టైంలో 600, 800, 900, 500 అట్లా చేశాను. మ్యాక్సిమం నాకు అన్ని ఖర్చులు పోను. డే టైంలో ఒక 5 to 6 అవర్స్ అట్లా చేస్తే ఆర్డర్స్ ఉంటే 500 మిగిలేవి, ఖర్చులన్నీ పోను. నైట్ టైము ఒక్కొక్కసారి మిగిలేవి, ఒక్కొక్కసారి పెట్రోల్ మందమే అయ్యేవి. ఎందుకంటే ఆర్డర్స్ ఉంటాయి, ఆర్డర్స్ ఉండవు. నేను చూసిన అనుభవం ప్రకారము నైట్ టైం కంటే డే టైంలోనే మనం చేసే వర్క్ బెనిఫిట్గా ఉంటుంది. నేను డే టైంలో, నైట్ టైంలో చేసిన మొత్తం పోగా నాకు డే టైంలో ఒక పెట్రోల్కి పోగా ఒక 500 మిగిలేవి, నైట్ టైంలో ఒక 200 అట్లా మిగిలేవి. మంచి రైడ్ ఉన్న రోజు అవి కూడా ఒక 400 to 500 అట్లా వచ్చేవి. అంటే టోటల్గా నేను ఒక డేకి ఖర్చులన్నీ పోను నాకు 600 to 800 అట్లా మిగిలేవి. కాకపోతే ఆర్డర్స్ ఉన్న రోజే, అంటే కొన్ని రోజులు ఆర్డర్స్ ఉండవు. ఆ రోజు మాత్రం చాలా ఇబ్బంది అయ్యేది. ఆర్డర్స్ ఉన్న రోజు మాత్రం అన్ని ఖర్చులు పోను నాకు ఎటు కాదనగా 500 నుండి 600 అట్లా ఖచ్చితంగా మిగిలేదు. అంటే పెట్రోల్కు పోగా ఎంత మిగులుతుంది అని అంటే, సపోజ్ నేను ఈరోజు ఒక 1000 రూపాయలు చేశాను అనుకోండి. దానిలో నాది పల్సర్ 150cc, దానిలో 500 పోయినా కానీ ఒకవేళ నాకు ఎక్కువ పడలేదు, రిటర్న్ ఖాళీగా వచ్చినా అన్నప్పుడు నాకు 1000 చేస్తే ఎటు కాదనగా సగం పోగా సగం మిగిలేవి. అంటే 500 పెట్రోల్కి పోయినా కానీ ఒక 500 నాకు మిగిలేవి. ఇంకా ఎక్కువ మైలేజ్ ఇచ్చే బైక్లు అయితే ఖచ్చితంగా మీరు 1000 చేస్తే మీకు 30%, అంటే 300 పెట్రోల్కి పోయినా కానీ ఇంకా 700 మిగులుతాయి. ఇదైతే నేను చూసిన దాంట్లో. నేను కూడా వేరే వాళ్ళని అడిగాను, బ్రదర్ మీకు ఏమైనా మిగులుతున్నాయి ఎట్లా ఏంటిది అని అంటే, నేను డే టైంలో చేస్తాను. ఒక అతను అయితే సికింద్రాబాద్లో కలిశాడు, సిటీసీ దగ్గరలో. ఆ బ్రదర్ ఏం పడట్లేదు ఏదో ఈరోజు ఆర్డర్స్ అని అంటే, అవును అని అన్నాడు. కానీ అతను చెప్పింది విన్నాక నేను షాక్ అయ్యాను. ఏం పడట్లేదు మరి ఎందుకు వస్తున్నారు అని చెప్పి నేను అడిగాను. అడిగితే అతను ఏమన్నాడంటే, బ్రదర్ ఈరోజు ఒక్కరోజు మాత్రమే ఆర్డర్స్ అంత ఏం లేవు, కానీ నేను ప్రతి నెల ఈఎంఐ దీంతోటే కడుతున్నాను. నాకు ఈఎంఐకి వెళ్ళే అంత 20,000 వరకు పైనే నాకు ఇన్కమ్ వస్తుంది అని చెప్పారు. అది విన్న తర్వాత నేను షాక్ అయ్యాను. ఎందుకంటే అతను తీసుకున్న బైక్ అనేది మైలేజ్ ఎక్కువ ఇచ్చే బైక్. ఇంకొకటి అతను లోకల్నే ఉంటాడు, అతను ఎక్కడికి ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండదు. కాబట్టి పెట్రోల్ పోగా మనకైతే ఇన్కమ్ మిగులుతుంది. నాకు ఈ 20 డేస్లో ఎదురైన ఒక బ్యాడ్ ఎక్స్పీరియన్స్, ఒక వరస్ట్ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. సిటీ నుండి రైడ్ పడితే ఉప్పల్కి వచ్చాను. 6కి కస్టమర్ని పికప్ చేసుకున్నాను. అంటే ఉప్పల్ నుండి నాకు కుక్కట్పల్లికి అటు ఏరియాకి పడింది. 200 చేంజ్ అట్లా చూపించింది. ఓకే, మనం అటు నుండి అటు వెళ్ళిపోవచ్చు అన్నట్టు ఓకే అని చెప్పి నేను వెళ్ళి పికప్ చేసుకున్నాను మెట్రో స్టేషన్ కింద. అక్కడ నుండి వెళ్ళాము. వెళ్తుంటే మధ్యలోనే అతను అప్డేట్ చేశాడు మళ్ళీ లొకేషను. దాంతో ఇంకొంత అమౌంట్ పెరిగింది. సరేలే అని వెళ్ళిన తర్వాత స్కానర్ పెట్టాను. స్కానర్ పెడితే లేదు మీ నెంబర్ చెప్పండి అని అన్నాడు. అంటే ఊబర్లో పికప్ చేసుకున్నాను. నెంబర్ చెప్పండి అని అంటే నెంబర్ చెప్పాను. పేమెంట్ చేస్తున్నా అని చెప్పి చేశాడు. అంటే మనము అది 25 కిలోమీటర్స్ ఎబో ఉంటుంది. దానివల్ల ఏమన్నా ఎక్స్ట్రా వాళ్ళు పేమెంట్ చేస్తారు కొంచెం. అంటే మనము అంత కష్టపడి తీసుకొచ్చినందుకు వాళ్ళ సంతోషం కొద్దీ ఎక్కువ ఇస్తారు. అది 10 రూపాయలైనా 20 రూపాయలు ఎంతైనా కానివ్వండి. అట్లా అని ఓకే అని నెంబర్ చెప్పాను. పేమెంట్ చేసిన అన్నాడు. ఇట్లా చూపించి ఇట్లా వెళ్ళిపోయిండు.
వెళ్ళిపోయిన తర్వాత నేను ఫోన్‌పే ఓపెన్ చేసి చూసుకున్నా. అసలుగా రావట్లా. వెనక్కి తిరిగి చూస్తే అతను లేడు. అరే ఏంటి? వస్తాయేమో అని చెప్పి మళ్ళీ రీఫ్రెష్ చేశా ఫోన్‌పే. రావట్లేదు. అబ్బా! ఎట్లా కావాలని మోసం చేసినట్టున్నా డబ్బులు ఎయలేదు గదా! ఏమైంది అని చెప్పి అటు ఇటు చూస్తుంటే అప్పుడే వేరే రైడర్ వచ్చాడు. బ్రదర్ ఇలా జరిగింది. అది ఇట్లా ఇవ్వకుండా ఎళ్ళిండు అని చెప్పి చెప్తే కస్టమర్‌కి కాల్ చేయండి అనంటే వాళ్ళకి కాల్ చేశాడు అతను. తెలీదు అనంటే అతనే కాల్ చేస్తే 3-4 టైమ్స్ ట్రై చేశాడు గానీ వాళ్ళు లిఫ్ట్ చేయలేదు. తర్వాత అతను ఆర్డర్ పడింది ఎళ్ళిపోయాడు. నేను మళ్ళీ ట్రై చేశాను. కస్టమర్ వాళ్ళు రిసీవ్ చేసుకున్నారు. జరిగిందంతా చెప్పాను. చెప్తే వాళ్ళు అతను కాల్ చేశారు. స్విచ్ ఆఫ్ వస్తుంది. అంటే అతను ఆల్రెడీ అలా పేమెంట్ అనేది అట్లా చేద్దాం అనుకుని ఏమో గాని ప్రీ ప్లాన్డ్‌గా స్విచ్ ఆఫ్ చేసుకున్నాడు. సరేలే అనంటే వీళ్ళని ఎట్లా మరి అని అడిగితే, మా కంపెనీ తరపున మీకు ఒక ₹60 అయితే మేము ఇస్తాము. ఒకవేళ లేదు అనంటే మాత్రం ఫుల్ అమౌంట్ కావాలంటే రేపు మళ్ళీ కాల్ చేయండి. అతను కాల్ ఇప్పుడైతే స్విచ్ ఆఫ్ వస్తుంది అని అన్నారు. ఓకే అని తెల్లారి మళ్ళీ చేశాను. మళ్ళీ స్విచ్ ఆఫ్. మధ్యాహ్నం వరకు అన్నారు. మళ్ళీ చేశాను. చేస్తే వాళ్ళు ఏమన్నారంటే అతనైతే స్విచ్ ఆఫ్ చేస్తున్నారు. మాకు 24 అవర్స్ మాత్రమే ఈ యాక్సెస్ ఉంటది అతన్ని కాంటాక్ట్ అవ్వడానికి. మీకు ఒక ₹50 అయితే మేము ఇవ్వగలుగుతాం మా కంపెనీ తరపు నుండి. మీరు నష్టపోయారు కాబట్టి అని చెప్పి అన్నారు. అంటే నిన్న ₹60 అన్నారు కదా! మీరు 50 అంటున్నారు అనంటే, లేదండి మేము 50 ఇవ్వగలుగుతాం కంపెనీ రూల్స్ ప్రకారం అని అన్నారు. మళ్ళీ కూడా మీరు ట్రై చేయొచ్చు. ఫుల్ అమౌంట్ రిఫండ్ చేస్తాము అని అన్నారు. ఓకే అని చెప్పి అన్నాక వాళ్ళు ₹50 నా అకౌంట్‌లో ఏసేసారు ఊబర్ అకౌంట్‌లో. మళ్ళీ ట్రై చేశా గానీ అతను స్విచ్ ఆఫ్. మళ్ళీ లిఫ్ట్ చేయలేదు. అది కాలేదు. నేనేమంటున్నానంటే అందరిని నమ్మకండి. ఇది ఇలా ఎందుకయింది అనంటే ఇప్పుడు నేను ఖచ్చితంగా చూయించనని అడుగుతున్నా గానీ, ఇంతకుముందు ఒక ఎక్స్‌పీరియన్స్. ఇప్పుడు ఒకతనికి నేను ఇంతకుముందు తీసుకుపోయినప్పుడు అంటే ఎక్కేటప్పుడేమో 213 చూయిస్తే దిగిన తర్వాత 256 అట్లా చూయించింది. నాకు అమౌంట్ ఎక్కువ ఎట్లా పడతది అని చెప్పంటే, సార్ మాకేం తెలుసు మీరు కంపెనీ వాళ్ళని అడగండి అని అన్నాను. అతను దానికి కంప్లెయింట్ చేశాడు. అది చేస్తే నాకు మీది డ్రైవింగ్ ఇట్లుందట అని చెప్పేసి నాకు మెసేజ్ వచ్చింది. అరే! నేను చెప్పిందొకటి, అక్కడ జరిగిందొకటి, వాళ్ళు చెప్పిందొకటి. సరేలే అని జెప్పి ఇతన్ని నేను డైరెక్ట్‌గా చూయించండి మీ పేమెంట్ అయిందా కాలేదా అని అడగలేకపోయినా. మళ్ళీ కంప్లెయింట్ చేస్తే నా అకౌంట్ క్లోజ్ అవుతుంది గదా! అని జెప్పి. కాబట్టి ఇలాంటివి గూడా కొంచెం ఈ కంపెనీస్ అనేవి చూసుకుంటే బెటర్. ఎప్పుడూ కస్టమర్‌నే గాకుండా రైడర్ గూడా ఇబ్బందులుంటాయి గదా! ఆ ఇబ్బందులను గూడా జూసుకుంటే బెటర్. ఇంకో మంచి విషయం ఏంటిదంటే ఊబర్ వాళ్ళు ఖచ్చితంగా 1 వీక్ గాని, 10 డేస్‌కి గాని ఒకసారి రివ్యూ అనేది మనకు తీసుకుంటారు మన నుండి. ఏదైనా అంటే మీ ఎక్స్‌పీరియన్స్ ఎట్లున్నది? ఇంకేమైనా చేంజ్ చేయాలనా? ఎట్లా? అని జెప్పి వాళ్ళు ఒక రివ్యూ కోసము ఒక మెసేజ్ వస్తది. దాంట్లో మనం చేస్తే ఫీడ్‌బ్యాక్ అది బానే ఉంది వాళ్ళది. ఇది నా వరస్ట్ ఎక్స్‌పీరియన్స్. అంటే నేను ఒక 25 కిలోమీటర్స్ తీసుకెళ్ళి డ్రాప్ చేసిన తర్వాత అతను డబ్బులు ఇవ్వకుండా ఎళ్ళిపోవడం అనేది నాకు చాలా బాధగా అనిపించింది. దాంతో అప్పుడు ఎమ్మటే వద్దులే ఇగ అని చెప్పి రిటర్న్ వచ్చేద్దామని వచ్చేస్తుంటే ఒక 10 కిలోమీటర్స్ వచ్చేసిన తర్వాత వేరే ఆర్డర్ వచ్చింది. సరేలే ఖాళీగా వెళ్ళడం ఎందుకులే అని చెప్పి ఆ ఆర్డర్ ఒక 2 ఆర్డర్‌లు తీసుకొనొచ్చా. కానీ అతను ఒకవేళ ఆ రోజు డబ్బులు ఇచ్చుంటే నేను 3 రైడ్లే కొట్టాను. ఇదొకటి ఇంకొక 2 ₹450 నేను ఆ రోజు చేసిన రైడ్లు 3 రైడ్స్‌కే. నేను అక్కడి నుండి డైరెక్ట్ రావడం వలన ఆ 400 నా పెట్రోల్ వరకే అయిపోయినాయి. నాకిగ ఏం మిగలలేదు ఆ రోజు. ఓన్లీ పెట్రోల్ ఖర్చు అంతే. అదే అతను డబ్బులు ఇచ్చుంటే నేను డిసప్పాయింట్ అవ్వకపోదును. ఆ రోజు రైడ్స్ ఇంకా పాడు నేను ఈజీగా ₹1000 1500 దాకా ఆ నైట్ కంప్లీట్ చేస్తున్నా. అంటే దీనిలో ఇలాంటి వాళ్ళే గారు. మంచి వాళ్ళు గూడా మన కష్టాన్ని గుర్తించే వాళ్ళు గూడా ఉంటారు. ఒకరోజు నేను చార్మినార్‌కి రైడ్ పడితే ఎళ్ళాను. అక్కడ ఒక రైడ్ పడింది అల్వాల్‌కి. ఊబర్‌లో ఒక చిన్న సమస్య ఏంటిదంటే మ్యాప్స్ ఒక్కొక్కసారి జంప్ అయ్యి అంటే జూమ్ ఔట్ అయ్యి చూయిస్తాయి. దానివలన రూట్ మనకు ప్రాపర్‌గా తెలవదు. ఇన్‌స్ట్రక్షన్స్ తోటే వెళ్ళాలంటే ఇబ్బందయితది ట్రాఫిక్‌లో. ప్యాసింజర్‌కి చెప్పాను. బ్రదర్ ఇలా చూయించట్లేదు మ్యాపు అనంటే, పర్లేదు బ్రదర్ నేను చెప్తా రూట్ మీరెళ్ళండి అని సిగ్నల్స్, ట్రాఫిక్ ఎక్కువ లేని రూట్‌లలో షార్ట్ కట్‌లో రూట్ చెప్తూ ఉంటే అతను నేను డ్రైవ్ చేసుకుంటూ ఎళ్ళాము. ఎళ్ళిన తర్వాత అతను నేనెంత ఇబ్బంది పడుకుంటా 25 కిలోమీటర్స్ ఎబోవ్ ఎంత ఇబ్బంది పడుకుంటా తీసుకెళ్ళానో చూసి అతనే నేను స్కానర్ పెట్టినా గానీ, లేదు మీ పర్సనల్ చెప్పండి అని చెప్తే నేను నా పర్సనల్ స్కానర్ పెట్టాను. దానికి కొంత అమౌంటు అభిమానంతో కొంత అమౌంట్ కొట్టాడు. అంటే ఇలాంటి వాళ్ళు గూడా ఉంటారు. హెల్ప్ జేస్తారు. మన కష్టాన్ని గుర్తిస్తారు. అంటే మనకు ప్రజల్లో ఉండే ఏందంటే ఒక ఆలోచన ఊబర్, ర్యాపిడో వాళ్ళు ఎక్కువ సంపాదిస్తారు. వాళ్ళు ఏదో పార్ట్ టైమ్ అట్లా పార్ట్ టైమ్ జేస్తారు. ఫుల్ అంటే అట్లా అనుకుంటారు. కానీ కాదు. మీకు నిజంగా అందులో ఇన్‌కమ్ అనేది ఒక జాబ్ జేసినంత రావాలి అనంటే మీరెంత కష్టపడాలంటే చాలా కష్టపడాలి. కానీ
ఊబరు, ర్యాపిడోలో ఈ రెండిటితో పోల్చుకుంటే మీకు ఊబర్‌లో ఇన్‌కమ్ కొంచెం ఎక్కువుంటది. అంటే ర్యాపిడో వాళ్ళు 7-8 పర్ కిలోమీటర్ ఇస్తారు. రూ. 8 వాళ్ళకంటే ఒక రూపాయి అట్లా ఎక్కువుంటది ఊబర్‌లో. అదే ర్యాపిడో వాళ్ళది బెనిఫిట్ ఏంది అంటే వర్క్ జోన్స్ అని చెప్పి ఇప్పుడు హైదరాబాద్‌లో డివైడ్ చేశారు. దానిలో ఒకవేళ మీరు వర్క్ జోన్‌లో జాయిన్ అయితే 8-8 మీకు పర్ కిలోమీటర్ రూ. 12 చొప్పున ఇస్తారు. అంటే అది చాలా ఎక్కువ అమౌంట్. అట్లా మీరు ఒక 5 అవర్స్ చేసినా, ఒకవేళ రోజు మొత్తం చేస్తే 1500-2000 వరకైనా అమౌంట్ చేయొచ్చు. అంటే అట్లా వర్క్ జోన్‌లో జాయిన్ అయ్యి ఫుల్ టైమ్ చేస్తే పెట్రోల్‌కి పోను మీకు ఈజీగా 1500 వరకి ఒక్కొక్కసారి మంచి రైడ్స్ పడితే 2000 వరకు కూడా మీకు ఎర్న్ చేయొచ్చు. కానీ ప్రతిరోజు 2000, 3000 అట్లా వస్తది అనంటే మాత్రం అది చాలా తప్పు. అదైతే అట్లా రాదు. ఈ వర్క్ జోన్ కాకుండా నార్మల్‌గా నేను రైడ్ వచ్చినప్పుడు వెళ్తాను అనంటే మాత్రం మీకు వర్కౌట్ అవ్వదు. ఇంకో విషయం ఏంటంటే నేను ఎక్స్‌పీరియన్స్ చేసిన ఈ 20 డేస్‌లో అత్యధికంగా నేను ఎర్న్ చేసిన మనీ 1300 డే టైమ్‌లో. నైట్ టైమ్‌లో మళ్ళీ 300 అట్లా. అంటే 1600 వరకు 1 డేలో నేను ఎర్న్ చేశాను. డే అండ్ నైట్‌లో. అంటే ప్రతిరోజు ఇలానే ఉంటే పర్లేదు గానీ, ప్రతిరోజు అలా ఉండదు. అతి తక్కువ అంటే అతి ఎక్కువ ఎంత అని ఎర్న్ చేశానంటే ఓకే. 1600 కానీ చాలా తక్కువ ఎర్న్ చేసిందంటే ఒకరోజు రైడ్ ఎళ్ళాను. కానీ ఒక్క ఆర్డర్ కూడా పడలేదు. సరేలే ఇంకొక కొంచెం ముందుకు వెళ్తే ఏమన్నా ఆర్డర్స్ వస్తాయేమో అని చెప్పి ఇంకో 5 కిలోమీటర్స్ ఎళ్ళాను. ఒక్క ఆర్డర్ పడింది. ఆ ఆర్డర్ తీసుకొని మళ్ళీ సిటీలోకి ఎంట్రీ అయ్యాను. అక్కడ 1-2 అవర్స్ వెయిట్ చేశాను. ఒక్క ఆర్డర్ కూడా పడలేదు. అరే ఎట్లా అని చెప్పి ఇక వద్దులే ఆర్డర్స్ లేనప్పుడు మళ్ళీ సిటీలోకి వెళ్తే ఎట్లా అని రిటర్న్ వచ్చేసా ఖాళీగా. ఆ రోజు నాకు ఫస్ట్ పడిన ఒక్క ఆర్డర్‌కి 60 రూపీసో వచ్చాయి. అవి నేను అటెళ్ళి ఇటు వచ్చేసరికి నాకు 25 కిలోమీటర్స్ వచ్చాయి. అంటే 70 రూపీస్ 25 కిలోమీటర్స్. అంటే నా పెట్రోల్ మందం అంతే ఇగ. అది నాకు పెట్రోల్ మందం కూడా రాలేదని చెప్పుకునేది మాత్రం అదొక రైడు ఉంది. అలాంటి రైడ్‌లు ఉన్నాయి ఇంకా. కాకపోతే 50-50 ఉంటుంది దీనిలో. మీకు పల్సర్ బైక్ మెయిన్ నేను చెప్పేది. ఎందుకంటే నేను పల్సర్ బైక్ మీదనే ఎక్స్‌పీరియన్స్ చేశాను. 1000 రూపీస్ వస్తే 500 పెట్రోల్‌కెళ్తే 500 మీకు మిగులుతాయి. అంతే. అంతకు మించి ఎక్కువగా మీరు ఆశించలేదు. కొత్తగా ఈ ఫీల్డ్‌లోకి రావాలి, నేను గూడా మనీ ఎర్న్ చేసుకుంటామని అనుకునే వారికి నేను చెప్పేదేంటంటే, పార్ట్ టైమ్‌గా నేను చేసుకుంటా నా చేతి ఖర్చుల కోసము లేదంటే నాకొచ్చే ఆదాయం సరిపోవట్లేదు, ఇంట్లో ఖర్చులెళ్తాయి అని పార్ట్ టైమ్‌గా అనుకునే వాళ్ళకి స్టూడెంట్స్‌కి గానీ అట్లా చిన్న చిన్న జాబర్స్‌కి ఓకే. బట్ ఫుల్ టైమ్‌గా దీనిలోనే ఉండి నేను మనీ ఎర్న్ చేస్తాను అనంటే మాత్రం చాలా ఇబ్బందవుతుంది. మీరు వర్క్ రూమ్‌కి వెళ్ళి అక్కడ 8-8 ఉంటుంది. దాంట్లో జాయిన్ అయ్యి ఎర్న్ చేసుకోవచ్చు. అట్లా బెనిఫిట్. కానీ మీరు ఫుల్ టైము ఇదే రైడింగ్ చేస్తూ ఉంటే మీకు బ్యాక్ పెయిన్ వచ్చే అవకాశం గూడా ఉంటది. అది గూడా మీరు అబ్జర్వ్ చేసుకోండి. అట్లా మీకు హెల్త్ ఎఫెక్ట్ రాకుండా ఫుల్ టైమ్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు మీకు. కాకపోతే దీంట్లో కొన్ని చేంజెస్ ఏంటి అంటే మంచి మైలేజ్ ఇచ్చే బైక్ కావాలి. మినిమమ్ 60 కిలోమీటర్స్ ఎబోవ్ లేదా ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా వెహికల్స్ ఉన్నాయి అవి. వాటి వలన మీకు వచ్చిన ఆదాయంలో ఖర్చు తక్కువుంటది. మిగిలేది ఎక్కువుంటది. అట్లా మీరు ప్లాన్ చేసుకొని ఫుల్ టైమ్ కోసం అంటే ఓకే. చేసుకోవచ్చు. మీకు మిగులుతాయి. కానీ నేను ఏదో అట్లా చేస్తానులే ఎక్కడ రైడ్ పడితే అక్కడికెళ్తాను అట్లా అనంటే మాత్రం మీకు వాళ్ళిచ్చేది రూ. 8 మాత్రమే. సర్జ్ ఉంటుంది. కానీ ఎప్పుడన్నా ఒక్కసారే పెడతారు. కొన్ని కొన్ని ఏరియాలోనే కొన్ని అవర్సే ఉంటుంది. నైట్ టైమ్‌లో ఎక్కువ అంటారు గానీ, నైట్ టైమ్‌లో రైడ్స్ ఎక్కువుండవు. ఒకవేళ రైడ్స్ పడితే ఓకే. రైడ్స్ పడకపోతే మీరెళ్ళిన రూట్ మళ్ళీ ఖాళీగా రావాల్సిందే గదా! మళ్ళీ నిద్రుండదు. ఇబ్బందయితుంది. డే టైమ్‌లో మళ్ళీ జేయాలనంటే మళ్ళీ ఇబ్బందే గదా! అందుకే నా సజెషన్ మీరు పార్ట్ టైమ్ అయినా, ఫుల్ టైమ్ అయినా మాక్సిమం నైట్ 10, 11 వరకే డే టైమ్ నుండి నైట్ 9 వరకి, 10 వరకు మాత్రమే చేసుకోండి. ఆ పైన అసలు రైడ్స్ ఉండవు. అవసరం లేదది. మళ్ళీ మార్నింగ్ 8 టు నైట్ 10 వరకి. ఈ మధ్యలోనే పార్ట్ టైమ్ ఎప్పుడు చేసుకున్నా చేసుకోండి. ఫుల్ టైమ్ చేసేవాళ్ళు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి నా సజెషన్ మార్నింగ్ 8 టు నైట్ 12 ఈ మధ్యలో మీరు ఒక టైం సెట్ చేసుకొని ఆ టైం ప్రకారమే చేసుకుంటే మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. అంటే దీనిలో
నాకు అనిపించింది ఈ 20 డేస్లో ఈ కంపెనీలు మ్యాండేటరీగా, అంటే ఎక్కువ ఆశించకూడదు కానీ పర్ కిలోమీటర్ 15 రూపీస్ అనేది ఇస్తే చాలా బెటర్. చేసిన కష్టానికి ప్రతిఫలం అనేది మనకు దక్కుతుంది. ఇది మాత్రం నా అబ్జర్వేషన్లో నేను చాలా గమనించాను. 15 రూపీస్ పర్ కిలోమీటర్ అది మాత్రం చాలా బెటర్. మీకు సర్జ్ కానీ ఆ టైంలో నైట్ టైంలో అట్లా అప్పుడప్పుడు వస్తుంది కానీ అట్లా కాదు. పర్మనెంట్గా వాళ్ళు ఇప్పుడు ఏదైతే డిఫాల్ట్గా 8 పర్ కిలోమీటర్ ఇస్తున్నారో 8 రూపీస్, దాన్ని 15 రూపీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఇలా పార్ట్ టైం చేసుకునే వాళ్ళైనా, దీని మీద ఆధారపడి ఫుల్ టైం చేసుకునే వాళ్ళైనా, వాళ్ళ ఈఎంఐలు, వాళ్ళ అద్దెలు, వాళ్ళ రెంటు, ఇది ఏదైనా వాళ్ళ ఫ్యామిలీ దీనికి చాలా అంటే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. గవర్నమెంట్ కూడా దీనిలో ఇన్వాల్వ్ అయ్యి మ్యాండేటరీగా 15 రూపీస్ అనేది పర్ కిలోమీటరు ఊబర్ అయినా, ర్యాపిడో అయినా, ఇంకేదైనా కానీ బైక్ ట్యాక్సీ చేస్తే ఇలాంటి గిగ్ వర్కర్లకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని నా ఒపీనియన్. ఇది అయితే మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఇది చేసుకోవచ్చు. పర్ కిలోమీటర్ 15 రూపీస్ అంటే వర్త్ అవుతుంది అది. ఇవి నా అనుభవాలు. అంటే మరెన్నో ఉన్నాయి, కాకపోతే మీకు ఏదైతే ఇంపార్టెంట్ అని అనిపించిందో అది మాత్రమే చెప్పాను. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి, ఎంతో కష్టం ఉంటుంది. మనకు ఫుడ్ తిన్నామా లేదా అన్నది కూడా సరిగా అప్పుడప్పుడు పట్టించుకోము, ఎందుకంటే ఆర్డర్స్ వస్తున్నాయి, వెళ్ళాలి అని హెల్త్ ఇష్యూస్ కూడా అట్లా ఉంటాయి. నేను కంటిన్యూగా డే అండ్ నైట్ ఒక 1 వీక్ చేశాను. నా వల్ల అవ్వలేదు. చేతులు మొత్తం లాగడము, బైక్ పట్టుకున్నప్పుడు షేక్ అవ్వడము, చాలా అంటే చాలా ఇబ్బంది అనిపించింది. ఆ వద్దులే, నైట్ ఎట్లాగో ఏం వస్తలేదు, వద్దులే మనము ఆల్రెడీ 1 వీక్ చూసాం కదా అని చెప్పి నైట్ రైడ్స్ బంద్ చేశాను. డే టైంలోనే అబ్జర్వ్ చేశాను డిఫరెంట్ టైమింగ్స్లో. మనకు మెయిన్ టైం అనేది మార్నింగ్ 8కి స్టార్ట్ చేయాలి. అది మంచి ఎండ ఉన్న టైంలో అని అంటే 1 or 2 ఆ టైంలో కూడా ఉంటుంది అప్పుడప్పుడు. మళ్ళీ నైట్ ఇంకా 6 to నైట్ 10 వరకు మళ్ళీ ఉంటుంది. మార్నింగ్ 8 to 10, 11 వరకు ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ 6 to నైట్ 11 వరకు, 12 వరకు. ఈ టైంలో మీరు ఫాలో అయ్యి మీరు ఒక కరెక్ట్ ప్రొఫార్మా దాని ప్రకారం మీరు వెళ్ళారనుకోండి, ఖచ్చితంగా మీరు అనుకున్న దానికంటే ఎక్కువనే సంపాదించవచ్చు. ఇది నేను ఊబర్లో, ర్యాపిడోలో ఈ 20 డేస్ మీకోసం ఎక్స్పీరియన్స్ చేసిన వీడియో. ఇంకా చాలా ఉన్నాయి, కాకపోతే మీకు ఏదైతే యూజ్ అవుతుందో అన్న దానికే వరకే చెప్పాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.